హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ సర్చింగ్ విత్ నాన్ డిటర్మినిస్టిక్ యాక్షన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఆల్రెడీ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కొన్ని ప్రీవియస్ అల్గోరిథమ్స్ చూసాం. సో ఎవరైతే ఒకసారి చూడలేదో వాళ్ళు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు నోటిఫికేషన్స్ ద్వారా గెయిన్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ది టాపిక్, సర్చింగ్ విత్ non-deterministic actions means, first of all మనం సర్చింగ్లో 2 types of actions చూస్తున్నాం, దట్ ఈస్ డిటర్మినిస్టిక్ అండ్ నాన్ డిటర్మినిస్టిక్. సో డిటర్మినిస్టిక్ ఈజ్ నథింగ్ బట్ పార్షియలీ అబ్జర్వ్డ్ అని చెప్తున్నాం, అండ్ నాన్ డిటర్మినిస్టిక్ ఈజ్ ద సెకండ్ కేస్. సో ఈరోజు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్చింగ్ విత్ నాన్ డిటర్మినిస్టిక్ యాక్షన్లో మనం తీసుకునే అల్గోరిథం ఎలా ఉంటుంది ఏంటి, అండ్ ఇక్కడ సర్చింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను క్లియర్ కట్గా ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ ఆఫ్ ది వీడియో వరకు కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు attend the examination in semester examination or competitive examination. So first of all మనం ఒక ఎన్విరాన్మెంట్ మీద ఒక ఏజెంట్ ద్వారా మన వర్క్ని అప్లై చేస్తున్నాం. సో వాళ్ళనే మనం ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ అని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ప్రెజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న ఎన్విరాన్మెంట్లో ఏజెంట్ అనే పర్సన్ ఆర్ ఏజెంట్ అనే ఒక మెషిన్ ఏం చేస్తుంది అంటే, ఇట్స్ కెన్ క్యాలిక్యులేట్ ఎగ్జాక్ట్లీ విచ్ స్టేట్ వీఆర్ మూవింగ్ టు రీచ్ అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకుంటున్నాం. సో దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మనం ఏ స్టేట్కి వెళ్తాం, మనం ఒక ఆపరేషన్ అప్లై చేసిన తర్వాత రిజల్ట్ రూపంలో ఏ స్టేట్కి వెళ్తాము అనేది ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. సో ఆ క్యాలిక్యులేషన్లో ఎగ్జాక్ట్గా మనం సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే, ఒక ఆపరేషన్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ నేను ఇక్కడ ఉన్నాను, ఈ స్టేట్ మీద నేను ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత వీఆర్ మూవింగ్ టు వేర్ ఐఎమ్ గోయింగ్ అనేది మనం సమ్ టైమ్స్ గెస్ చేయగలం అండ్ సమ్ టైమ్స్ గెస్ చేయలేం. అంటే మనం తెలియకుండా ఎక్కడికి వెళ్తాము అనేది ఆపరేషన్ పెర్ఫామ్ అయ్యేదాకా కూడా మనకి తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో మనం దట్ ఈస్ నాన్ డిటర్మినిస్టిక్ సిచ్యువేషన్. కానీ సమ్ టైమ్స్ మనం ఎగ్జాక్ట్గా ఆ స్టేట్కి రీచ్ అవుతాము అని మనకి తెలుసు అనుకుంటే దట్ ఈస్ ద పార్షియల్లీ అబ్జర్వేషన్ విత్ సర్చింగ్. సో అంటే సర్చింగ్ విత్ పార్షియల్ అబ్జర్వేషన్లో మనం ఏ స్టేట్కి వెళ్తామో మనం ఈజీగా అండర్స్టాండ్ చేయగలం, బట్ సర్చింగ్ విత్ నాన్ డిటర్మినిస్టిక్లో ఏ స్టేట్కి రీచ్ అవుతాము అనేది మనం గెస్ చేయలేం. సో అది ఏ స్టేట్ అనేది కూడా మనకి తెలియదు. ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ ఆపరేషన్ వీఆర్ మూవింగ్ ఎయిదర్ S1, either S2 or S3 and so on, something state. Okay, so that is the non-deterministic situation. In non-deterministic situation, సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ నేను ఇచ్చాను. సో డస్ నాట్ నో ఎక్కడికి వెళ్తాము అనేది మనకి తెలియదు, అండ్ అది మేబీ S1, S2 అలా మనం ఏ యాక్షన్ మీద అయితే మూవ్ అవుతూ ఉన్నామో ఆ యాక్షన్ మీద పర్టికులర్ స్టేట్కి మనం రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అండ్ ద నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఇన్ సర్చింగ్ విత్ నాన్ డిటర్మినిస్టిక్ యాక్షన్, బిలీవ్ స్టేట్, కండిషనల్ ప్లాన్. సో వాట్ ఈజ్ బిలీవ్ స్టేట్ ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. నేను ప్రెజెంట్ కరెంట్ స్టేట్లో ఉన్న తర్వాత ఐఎమ్ అప్లయింగ్ సమ్ ఆపరేషన్. సో ఏ స్టేట్కి మూవ్ అవుతాము అనేది మనం గెస్ చేయలేమని చెప్తున్నాం. సో I am expecting some state. Okay, so this is S1, S2, S3, S4, S5. I am expecting some operation నేను చేసిన తర్వాత నేను S2కి రీచ్ అవుతాను అని నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో దట్ ఈస్ బిలీవ్ స్టేట్. అంటే యూజర్ ఏజెంట్ అనే ఒక పర్సన్ ఆర్ మెషిన్ సంథింగ్ ఎల్స్ అక్కడ నేను ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఐ వాంట్ టు రీచ్ సంథింగ్ టు S2, ఐ వాంట్ టు రీచ్ స్టేట్ 2 అని నేను ఎక్స్పెక్ట్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బిలీవ్ స్టేట్. సో నేను బిలీవ్ చేస్తున్నాను ఆ స్టేట్కి వెళ్ళొచ్చు మేబీ ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే అనేది నేను బిలీవ్ చేస్తున్నాను కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బిలీవ్ స్టేట్. కండిషనల్ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఆ ఎగ్జాంపుల్ ఒక వాక్యూమ్ క్లీనర్ మనకి ఒక 2 రూమ్స్లో ఉన్న డస్ట్ క్లీన్ చేసేటప్పుడు ఎలా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం, 2 రూమ్స్ కంప్లీట్ క్లీన్ అయ్యటానికి మనం ఆ గోల్ రీచ్ అవ్వటానికి మనం తీసుకునే ప్లాన్స్ ఎలా ఉంటాయి అనేది కండిషనల్ ప్లాన్. సో దానికి ఎరోటిక్ వాక్యూమ్ వరల్డ్ అనే ఒక ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే అక్కడ కొన్ని ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉంటాయి, దట్ ఈ స్క్వేర్, క్లీన్ స్క్వేర్. దట్ ఈ స్క్వేర్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ క్లీన్స్
స్క్వేర్స్ అంటే ఎడ్జెసెంట్ స్క్వేర్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేస్తుంది. క్లీన్ స్క్వేర్ ఏం చేస్తుంది అంటే సమ్ టైమ్స్ డిపాజిట్స్ డర్టీ ఆన్ ద కార్పెట్. సో మనం అక్కడ ఏదైనా ఒక వ్యాక్యూమ్ క్లీనర్కి లోపల ఎలా అయితే ఒక బౌల్ టైప్లో ఉంటుందో అలాంటి చోట మనం ఆ డర్ట్ అంతా కూడా కార్పెట్లో స్టోర్ చేస్తూ ఉంటున్నాం. సో 2 ఆపరేషన్స్ అనేవి మనం నియర్లీ ఈ కండిషనల్ ప్లాన్లో అప్లై చేయొచ్చు. సో కంప్లీట్లీ మనం క్లీన్ చేయటం, ఎడ్జెసెంట్స్ నుంచి మూవ్ అవుతూ ఎడ్జెసెంట్స్కి క్లీన్ చేయటం ఒకటి, ప్రజెంట్ ఉన్న దాంట్లో ఉన్న డస్ట్ ఏదైతే ఉందో డర్టీ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ క్లీన్ చేయటం ఒకటి. సో కండిషనల్ ప్లాన్ కంటైన్ ఇఫ్ దెన్ ఎల్స్ స్టెప్స్. సో ఇక్కడ ఏంటంటే మనం సొల్యూషన్ అనేది ట్రీస్ ఫార్మేషన్లో కానీ సీక్వెన్స్ ఫార్మేషన్లో కానీ మనం మెయింటైన్ చేస్తాం. సో దానికి సంబంధించి అండ్ ఆర్ సర్చ్ ట్రీస్ అనేవి ఎలా ఉంటుంది అనేది ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆర్ సర్చ్ నోడ్కి వెళ్ళే ముందు ఒక చిన్న డయాగ్రామ్ నేను మీకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద వాక్యూమ్ వరల్డ్కి సంబంధించిన డయాగ్రామ్. సో ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను 2 రూమ్స్ కింద తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ P అండ్ దిస్ ఈజ్ Q. సో ఫస్ట్ P రూమ్లో డస్ట్ ఉంది అండ్ Q రూమ్లో కూడా డస్ట్ ఉంది. ప్రెజెంట్ ఐఎమ్ ఇనిషియలైజ్డ్ ఇన్ స్టేట్ 1. సో నేను స్టేట్ 1లో ఇనిషియలైజ్ అయి ఉన్నాను. సో ఐ వాంట్ టు స్టార్ట్ విత్ స్టేట్ 1. సో P అండ్ Q 2 రూమ్స్లో కూడా మనకి డస్ట్ ఉంది, కానీ ప్రెజెంట్ వాక్యూమ్ క్లీనర్ ఎక్కడుంది? P అనే రూమ్లో ఉంది. సో మనం చేయాల్సిన ఆపరేషన్ ఏంటి? ఫస్ట్ మనం ఏ రూమ్లో అయితే ఉన్నామో ఆ రూమ్లో డర్టీ అంతా కూడా తీసుకువెళ్ళి మనం అక్కడ ఎక్కడైనా కార్పెట్లో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో వన్స్ 1 రూమ్ అనేది క్లీన్ అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు అప్లయింగ్ ద సెకండ్ ఆప్షన్, దట్ ఈ స్క్వేర్. దట్ ఈ స్క్వేర్ మీన్స్ వీఆర్ మూవింగ్ టు ది ఎడ్జసెంట్స్ పార్ట్స్, ఎడ్జసెంట్ స్క్వేర్స్కి రీచ్ అయిన తర్వాత అక్కడున్న డర్టీని క్లియర్ చేయడం. సో ఇప్పుడు మనం ఒక బిలీవ్ స్టేట్ అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. బిలీవ్ స్టేట్ అనేది అబ్జర్వ్ చేస్తే స్టేట్ 1లో జనరల్గా వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది. సో ఇప్పుడు మనం క్లీన్ అనేది అప్లై చేస్తే ఏమవుతుంది? Pలో డర్టీ అంతా క్లియర్ అయిపోయి ఓన్లీ Qలో మాత్రమే ఉంటుంది. కానీ వ్యాక్యూమ్ క్లీనర్ ఎక్కడ ఉంటుంది? Pలోనే ఉంటుంది, ఎందుకంటే మనం ఇంకా మూవింగ్ చేయలేదు. సో ఇక్కడ స్టేట్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏది మ్యాచ్ అవుతుంది? స్టేట్ 5 మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే చూడండి, P అనే రూమ్లో డర్టీ లేదు, డస్ట్ లేదు. Q అనే రూమ్లో డస్ట్ ఉంది. వ్యాక్యూమ్ క్లీనర్ ప్రెజెంట్ ఇన్ P. సో అంటే ఫస్ట్ స్టేట్లో వ్యాక్యూమ్ క్లీనర్ ద్వారా ప్రెజెంట్ ఉన్న డర్టీని క్లియర్ చేసేస్తే Qలో ఉన్న డస్ట్ అలానే ఉంటుంది అండ్ Pలో ఉన్న వ్యాక్యూమ్ క్లీనర్ అలానే ఉంటుంది. సో దట్ ఈస్ I am believing with state 5. So this is my believe state. Next, vacuum cleaner ni ఇప్పుడు Q అనే రూమ్ ని కూడా క్లీన్ చేయాలి. Q అనే రూమ్ ని కూడా క్లీన్ చేయాలి అంటే I want to apply right option. సో అంటే ఫస్ట్ adjacent కి మూవ్ అవ్వాలి. adjacent కి మూవ్ అవ్వాలంటే vacuum cleaner Q లోకి రావాలి. సో which state is ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఫస్ట్ రూమ్లో డస్ట్ ఉంది, సెకండ్ రూమ్లో వీసీ ఉంది. ఇట్ ఈస్ నాట్ సూటబుల్. ఇక్కడ ఫస్ట్ రూమ్లో డస్ట్ ఉంది, సెకండ్ రూమ్లో వీసీ విత్ డస్ట్ ఉంది. సో దట్ ఈస్ ఆల్సో నాట్ సూటబుల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రూమ్లో ఏమీ లేదు, అంటే డర్టీ క్లియర్ చేసేసాం అండ్ వాక్యూమ్ క్లీనర్ని రైట్ సైడ్ మూవ్ చేసాం అండ్ ఇట్స్ హ్యావింగ్ సమ్ డర్టీ. సో దట్ ఈస్ మై నెక్స్ట్ బిలీవ్ స్టేట్. అండ్ ఇప్పుడు మనం అప్లై చేయాల్సిన ఆపరేషన్ క్లియరెన్స్, డర్టీ క్లియరెన్స్. అంటే మనకి అక్కడ ఉన్న డస్ట్ని కార్పెట్లోకి స్టోర్ చేసుకుంటూ డర్టీ క్లియరెన్స్ ఇస్తే వీఆర్ మూవింగ్ టు ది గోల్ స్టేట్. దట్ ఈస్ మై నెక్స్ట్ బిలీవ్ స్టేట్. సో ఐ వాంట్ టు బిలీవ్ విత్ స్టేట్ 1 అండ్ దెన్ స్టేట్ 5 అండ్ దెన్ స్టేట్ 6 అండ్ దెన్ స్టేట్ 8. సో ఇక్కడ 2 రూమ్స్లో డస్ట్ లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ గోల్ స్టేట్ అండ్ దిస్ ఈజ్ మేబీ ఏ గోల్ స్టేట్. సో ఈ రెండిట్లో మనం ఏ స్టేట్కైనా రీచ్ అవ్వచ్చు. గోల్కి రీచ్ అవ్వాలి అంటే మన గోల్ వ్యాక్యూమ్ క్లీనర్ ఎక్కడ ఉండాలి అని కాదు, 2 రూమ్స్ క్లీన్గా ఉండాలి. సో దట్ ఈస్ మై గోల్. ఓకే, సో ఇప్పుడు నేను చేసిన బిలీవ్లో S1 నుంచి S5కి, S5 నుంచి S6కి, S6 నుంచి S8కి మూవ్ అయ్యాం. ఇప్పుడు దీనికి సంబంధించిన అండ్ ఆర్ అనేది ఎలా చూద్దాం అనేది చూద్దాం. సో అండ్ ఆర్ సర్చ్ ట్రీకి వచ్చేసరికి నాన్ డిటర్మినిస్టిక్ ఎన్విరాన్మెంట్లో బ్రాంచింగ్స్ అనేవి మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తాం. సో ట్రీ అనగానే మనకి జనరల్గా ఎలా ఉంటుంది? ఈ ఫార్మేషన్లో ఉంటుంది. అంటే ఇది రూట్ నోడ్ అయితే ఈ రూట్ నోడ్కి ఈ 2 కూడా బ్రాంచింగ్ నోడ్స్. సో ఈ బ్రాంచింగ్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఈ రూట్లో ఉన్న ప్రెజెంట్ ఏజెంట్ ఏ ఆప్షన్స్ని బ్రాంచింగ్గా సెలెక్ట్ చేసుకోవచ్చో వాటిని మనం బ్రాంచింగ్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. సో వాటిని ఇక్కడ
మనం ఏదైతే ఆప్షన్ని చూస్ చేసుకోవడానికి రెడీగా ఉన్నామో వీటిని ఆర్ నోడ్స్ కింద రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఏవైతే ఆప్షన్స్ కింద మూవ్ అయ్యామో వాటిని అండ్ నోడ్స్ కింద రిప్రజెంట్ చేస్తాం. సో అండ్ నోడ్స్ వచ్చేసరికి మనకి సర్కిల్ ఫార్మేషన్లో రిప్రజెంట్ చేస్తే ఆర్ నోడ్స్ వచ్చేసరికి స్క్వేర్ ఫార్మేషన్లో రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ అండ్ ఆర్ నోడ్స్. సో ఇక్కడ జనరల్గా మనం పార్షియలీ అబ్జర్వేషన్ ఆర్ డిటర్మినిస్టిక్ అయితే బ్రాంచింగ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఏజెంట్స్ ఓన్ చాయిస్. అంటే మీరు ప్రజెంట్ ఏ స్టేట్లో అయితే ఉన్నారో ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్టేట్కి మూవ్ అవుతాం, పర్టికులర్ ఆపరేషన్ అనేది మనం అప్లై చేస్తే ఏ స్టేట్కి మూవ్ అవుతాము అనేది మన ఓన్ చాయిస్. ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఏజెంట్ ఓన్ చాయిస్. బట్ వీఆర్ ఇన్ నాన్ డిటర్మినిస్టిక్ సిచ్యువేషన్. నాన్ డిటర్మినిస్టిక్ సిచ్యువేషన్లో మనం వీ కాంట్ ఎక్స్పెక్ట్ విచ్ స్టేట్ వీఆర్ గోయింగ్ టు రీచ్. సో దెన్ వీఆర్ ఇన్ సంథింగ్ బిలీవ్ స్టేట్స్. సో బిలీవ్ స్టేట్స్లో ఉన్నప్పుడు మనం ఏంటంటే అక్కడున్న ప్రెజెంట్ ఆప్షన్స్ ద్వారా మూవ్ అవ్వడం తప్ప మనకి పర్టికులర్ సెలెక్షన్ అనేది మనం చేయలేం. సో దట్స్ వై దీస్ ఆర్ ఆర్ నోడ్స్ అండ్ దీస్ ఆర్ అండ్ నోడ్స్. సో దెన్ మనం అండ్ సెర్చ్ ట్రీకి సంబంధించిన 8 స్టేట్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇందాక జస్ట్ మనం డిస్కస్ చేస్తున్నట్టుగా టోటల్ 8 స్టేట్స్ అనేవి తీసుకుంటే ఈ 8 పాసిబుల్ స్టేట్స్లో 7 and 8 గోల్ స్టేట్స్ అయితే మనం తీసుకున్న కాంటింజెన్సీ ప్లాన్ ఎలా ఉండాలి, ఫస్ట్ ఏ స్టేట్లో ఉన్నామో ఆ స్టేట్లో క్లీనింగ్ అనేది అప్లై చేయాలి. క్లీనింగ్ మీన్స్ సక్ అనే ఆపరేషన్ అప్లై చేసిన తర్వాత ఇఫ్ స్టేట్ ఈక్వల్ టు 5 ఇన్ కేస్ వన్స్ సక్ ఆపరేషన్ అప్లై చేసిన తర్వాత మనకి స్టేట్ 5 కనుక రీచ్ అయితే దెన్ వీఆర్ మూవింగ్ టు ది రైట్ ఆపరేషన్. సో రైట్ ఆపరేషన్ అప్లై చేస్తే వీఆర్ మూవింగ్ టు దిస్ స్టేట్ నెంబర్ 6, దెన్ వీఆర్ మూవింగ్ టు ది సక్ ఆపరేషన్, దెన్ వీఆర్ మూవింగ్ టు ది స్టేట్ నెంబర్ 8 దట్ ఈస్ గోల్ స్టేట్. ఈ పొజిషన్లో మనం రీచ్ అయితే ఓకే, అదర్ దాన్ ఎల్స్ ఆపరేషన్లో దెర్ ఈజ్ నో ఆపరేషన్ టు డూ. ఓకే, సో ఈ థింగ్స్ అన్నీ కూడా మనం ఒక ట్రీ ఫార్మేషన్లో రిప్రజెంట్ చేయాలి అంటే ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఒక ట్రీని రిప్రజెంట్ చేయడానికి అండ్ ఆర్ ట్రీకి సంబంధించిన కొన్ని పాయింట్స్. స్టేట్ నోడ్స్ ఆర్ ఆర్ నోడ్స్ అంటే మనం ఏవైతే స్టేట్స్ రిప్రజెంట్ చేస్తున్నామో అవి ఆర్ నోడ్స్ కింద రిప్రజెంట్ చేయాలి, అంటే బాక్సెస్ కింద రిప్రజెంట్ చేయాలి. హియర్ 1 యాక్షన్ మస్ట్ బీ చూజన్, అంటే దానికి 2 యాక్షన్స్ అనేవి మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే బ్రాంచింగ్స్ 2 బ్రాంచింగ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తాం. 2 బ్రాంచింగ్స్లో 1 థింగ్ మస్ట్ బి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నోడ్స్ రిప్రజెంట్ విత్ ద సర్కిల్స్, దెన్ అండ్ నోడ్స్ని మనం సర్కిల్స్లో రిప్రజెంట్ చేసుకుంటాం. అండ్ దాని నుంచి ఏవైతే మనం ఒక ఆపరేషన్ సెలెక్ట్ చేసుకుని వచ్చామో దాని నుంచి మనం ఈ అండ్ నోడ్స్కి రీచ్ అయ్యేటట్టు చూసుకుంటాం. ఓకే, ఆర్ నోడ్లో ఏజెంట్ అనేవాళ్ళు మనం 3 ఆపరేషన్స్ చూస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ రైట్, లెఫ్ట్ అండ్ సక్. రైట్ మూవ్ అవ్వచ్చు, లెఫ్ట్ మూవ్ అవ్వచ్చు, అక్కడ క్లీన్ చేయొచ్చు. దట్ ఈస్ సక్ ఆపరేషన్. లీఫ్ నోడ్స్ హ్యాస్ గోల్ నోడ్స్. ఏవైతే లాస్ట్ లీఫ్ నోడ్స్ కింద ట్రీలో యాక్ట్ చేస్తాయో అవి మనకి గోల్ నోడ్స్ కింద ఉండొచ్చు. సో దానికి సంబంధించిన ఒక చిన్న ట్రీ అనేది ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం ట్రీలో కనుక అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ నేను ఒక రూట్ నోడ్ని మెన్షన్ చేశాను, దట్ ఈజ్ ఐఎమ్ టేకింగ్ ఆర్ నోడ్. సో ఇవి ఏవైతే సర్కిల్లో రిప్రజెంట్ చేసామో ఇవన్నీ కూడా మనకి అండ్ నోడ్స్. సో ఇప్పుడు అది ఫస్ట్ రిప్రజెంటేషన్. అండ్ ఫస్ట్ ఆర్ నోడ్ నుంచి డెఫినెట్గా మనం ఏదో ఒక ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ మూవింగ్ రైట్ అండ్ సంథింగ్ సక్ ఆపరేషన్స్. సో ఇది మనం సక్ ఆపరేషన్ తీసుకుంటే అండ్ ఇయర్ మనం రైట్ ఆపరేషన్ తీసుకుంటున్నాం. సో అంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం సక్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలా, రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. సో రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే ప్రెజెంట్ ఉన్న ఫస్ట్ రూమ్లో దట్టి అనేది క్లియర్ అవ్వదు. సో ఐ వాంట్ టు టేక్ సక్ ఆపరేషన్. వన్స్ సక్ ఆపరేషన్ తీసుకున్న తర్వాత అగైన్ హియర్ అండ్ నోడ్స్లోంచి మళ్ళీ మనం ఏం చేసాం, 2 ఆర్ నోడ్స్ని క్లియర్ చేసుకున్నాం. సో 2 ఆర్ నోడ్స్లో డైరెక్ట్గా గోల్ నోడ్, మనం గోల్ నోడ్కి ఇంకా రీచ్ అవ్వలేదు. అండ్ సెకండ్ ఆప్షన్ సక్ చేసిన తర్వాత ఫస్ట్ పార్ట్లో డర్టీ క్లియర్ అయిపోయింది, సెకండ్ పార్ట్లో డర్టీ ఉంది. ఎస్, వీఆర్ మూవింగ్ లైక్ దిస్. దెన్ అగైన్ దిస్ ఈజ్ ఆర్ నోడ్లోంచి మళ్ళీ అగైన్ 2 ఆపరేషన్స్లోంచి ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, దట్ ఈస్ సక్ ఆర్ రైట్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో సక్ చేయడానికి డర్టీ ఏమీ లేదు. దెన్ వీఆర్ మూవింగ్ టు ది రైట్ సిచ్యువేషన్, రైట్ మూవ్ చేస్తున్నాం వాక్యూమ్ క్లీనర్. దెన్ రైట్ వచ్చిన తర్వాత వీఆర్ మూవింగ్ టు ది స్టేట్ నెంబర్ 6. సో దిస్ ఈజ్ స్టేట్ నెంబర్ 5. స్టేట్ నెంబర్ 6కి రీచ్ అయిన తర్వాత చూడండి వాక్యూమ్ క్లీనర్ రైట్ సైడ్కి మూవ్ అయింది. సో లైక్ దిస్. దెన్
ఇక్కడ మనం వాక్యూమ్ క్లీనర్లో అగైన్ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ సక్ ఆపరేషన్ అండ్ మూవింగ్ రైట్ ఆపరేషన్. సో మూవింగ్ లెఫ్ట్ ఆపరేషన్ సక్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా సెకండ్ దాంట్లో క్లియరెన్స్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ద గోల్. అంటే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టుగా ఫస్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న తర్వాత సక్ ఆపరేషన్ తీసుకున్న తర్వాత అగైన్ రైట్ ఆపరేషన్ తీసుకున్న తర్వాత అగైన్ మనం సక్ ఆపరేషన్ తీసుకున్న తర్వాత వీఆర్ రీచింగ్ గోల్ నోడ్. సో ఎప్పుడూ కూడా మనం అండర్ ట్రీలో ఏవైతే మనం రీచింగ్ పొజిషన్స్ ఉంటాయో వాటిని డార్క్ లైన్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో వన్ రూల్. అలానే లీఫ్ నోట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా గోల్ నోట్స్ కింద మనం రిప్రజెంట్ చేస్తాం. సో లాస్ట్ వన్ ట్రై సంబంధించిన కాంబినేషన్. సో మనకి ఇక్కడ ట్రై అగైన్, ఈ ట్రై అండ్ ట్రై అగైన్కి సంబంధించిన ట్రీస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఆర్ నోడ్లో ఉన్నాం. ఆర్ నోడ్లో నుంచి మనం ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ నోడ్స్కి రీచ్ అయ్యాం. వన్స్ అండ్ నోడ్స్కి రీచ్ అయిన తర్వాత అగైన్ వీఆర్ హ్యావింగ్ సమ్ ఆప్షన్స్. సో హియర్ ఈజ్ ఆల్సో సమ్ ఆప్షన్స్. సో ఇక్కడ ఈ ఆప్షన్కి రీచ్ అయిన తర్వాత మనం ఏదో ఒక ఆప్షన్ ద్వారా 2 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏమవుతుంది అంటే మనం ప్రజెంట్ ఉన్న కరెంట్ స్టేట్లో నుంచి ఆపరేషన్ అప్లై చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టేట్కి రీచ్ అవ్వకుండా అగైన్ వీఆర్ కమ్ బ్యాక్ టు 2 స్టెప్స్ బ్యాక్. అంటే ప్రజెంట్ స్టేట్ కన్నా వెనక్కి మనం పంపించిన సిచ్యువేషన్ కనుక ఉంటే అగైన్ మనం ఈ గోల్ స్టేట్కి రీచ్ అయ్యేంత వరకు కూడా మనం ట్రై చేస్తూనే ఉండాలి. అగైన్ కమ్ బ్యాక్, అగైన్ రీచింగ్, అగైన్ కమ్ బ్యాక్, అగైన్ రీచింగ్, అగైన్ కమ్ బ్యాక్. అలాంటి సిచ్యువేషన్లో మనకి ఇక్కడ ఏం అక్కరవుతుంది అంటే లూప్ అనే పొజిషన్ అక్కరవుతుంది. సో ఆ లూప్ పొజిషన్ మనకి వచ్చినప్పుడు ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్లో మనం ఆపరేషన్ సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యేంత వరకు కూడా మనం ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తూనే ఉంటాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సైక్లిక్ సొల్యూషన్. సైక్లిక్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ మనం కరెక్ట్ పాయింట్కి రీచ్ అయ్యేంత వరకు కూడా మనం ఆ స్టేట్కి రీచ్ అయ్యేంత వరకు ఒక సొల్యూషన్ని అగైన్ అండ్ అగైన్ 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 అండ్ అగైన్ మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో దానికోసం మనం ఇక్కడ లూపింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సైక్లిక్ సొల్యూషన్. మనం ఎప్పుడైతే స్టేట్ 1 నుంచి స్టేట్ 5కి రీచ్ అవుదాం అనుకుంటున్నామో, బిలీవ్ చేసామో, ఆ బిలీవ్ చేసే స్టేట్కి మనం రీచ్ అవ్వటానికి ప్రాబ్లంగా ఉంది అనుకుంటే స్టేట్ 5కి రీచ్ అయ్యేంత వరకు కూడా మనం ట్రై చేస్తూనే ఉంటాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రై అగైన్ ట్రీ. ట్రై అగైన్ ట్రీ కూడా మీరు మెన్షన్ చేయాలి అంటే ఈ ఫార్మేషన్లో మెన్షన్ చేయాలి. దిస్ ఈజ్ ద నెంబర్ 1 స్టేట్ అండ్ దిస్ ఈజ్ ద నెంబర్ 5 స్టేట్. సేమ్ మనం ప్రీవియస్గా ఎలా అయితే డయాగ్రామ్లో మెన్షన్ చేసామో సేమ్ అలాంటి డయాగ్రామ్సే మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ searching with non-deterministic actions. Very important question for semester exams and competitive exams. Thank you.